నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 207. وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ. ఆయత్ నెంబర్ 207. ప్రజల్లోని మరికొంతమంది ఎలాంటి వారంటే దైవ ప్రసన్నతను చొరగొనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అటువంటి త్యాగధనులైన తన దాసుల పట్ల అల్లా అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు. ఈ ఆయతు హజ్రత్ సుహైబ్ రూమీ రజల్లాహుని దృష్టిలో పెట్టుకుని అవతరింపజేయబడిందని అనబడుతుంది. ఆయన మక్కా నుండి మదీనాకు ప్రస్థానం చేయదలచినప్పుడు అవిశ్వాసులు అడ్డగించి, నువ్వు ఈ ధనాన్నంతా ఇక్కడే సంపాదించావు, అందుచేత దీన్ని మేము నీ వెంట పెట్టుకుని వెళ్ళడానికి అంగీకరించము అని పేచీ పెట్టారు. అప్పుడు హజ్రత్ సుహైబ్ రజల్లాహు తన ధనానంతటినీ వారికి వదిలిపెట్టేసి దైవ ధర్మాన్ని తన వెంట పెట్టుకుని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చేశారు. ఈ వృత్తాంతమంతా విన్న తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుహైబ్ లాభసాటి వ్యాపారం చేశాడు అని కొనియాడారు. ఈ మాటను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం 2 సార్లు పలికారు, ఫతహుల్ ఖదీర్. అయితే ఈ ఆయతు సర్వసాధారణమైనది. విశ్వాసులకు, దైవభక్తి పరులకు ఇహలోకానికి బదులుగా పరలోకానికి ప్రాముఖ్యం ఇచ్చే త్యాగమూర్తులందరికీ ఇది వర్తిస్తుంది. ఆయత్ నంబర్ 208. يا أيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. ఆయత్ నెంబర్ 208. ఓ విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. సైతాన్ అడుగు జాడలలో నడవకండి, వాడు మీకు బద్ధ విరోధి. ఇది విశ్వసించిన వారిని ఉద్దేశించి చేయబడిన హితోపదేశం. మీరు ఇస్లాంలోకి రాదలిస్తే పూర్తిగా వచ్చేయండి, పాక్షికంగా వద్దు. మీకు నచ్చిన విషయాలను, ప్రయోజనకరమైన అంశాలను అమలుపరిచి మీ ఆశలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయనుకున్న వాటిని వదిలివేస్తామంటే కుదరదు. అలాగే పూర్వాశ్రమంలో మీరు వదిలి వచ్చిన కాల్పనిక సిద్ధాంతాలను, ఆచార దురాచారాలను ఇస్లాంలో పెంచే ప్రయత్నం చేయకండి. ఇస్లాంను సంపూర్ణంగా అవలంబించండి. సంపూర్తిగా మీరు ఈ ధర్మాన్ని అవలంబించిన నాడు మీరంతట మీరే దురాచారాలకు, మిథ్యావాదాలకు దూరమైపోతారు. ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించడానికి నిరాకరించిన వాడు వేరే మాటల్లో ధర్మాన్ని పాక్షికంగా మాత్రమే అనుసరించగోరేవాడు దాన్ని ఆరాధనల వరకే, మజీద్ 4 గోడల వరకే పరిమితం చేయాలనుకుంటున్నాడన్నమాట. రాజకీయాల నుంచి, చట్ట సభల నుంచి దాన్ని వేరుపరచాలనుకుంటున్నాడు. అలాగే ప్రజలు తమ ప్రాంతీయ అలవాట్లను, ఆచారాలను, సంస్కృతిని ఇష్టపడతారు. వాటిని వదులుకోవడానికి సుముఖంగా ఉండరు. ముఖ్యంగా వివాహాది విషయాల్లో దోబరా ఖర్చు చేయడం, ముస్లిమేతర ఆచారాలను అవలంబించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే సైతాన్ అడుగు జాడలను అనుసరించకండి అని బోధించబడింది. ఎందుకంటే సైతాన్ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఇస్లాంకు విరుద్ధంగా ఉండే విషయాలనే అందమైన ఫిలాసఫీ ద్వారా మీకు నచ్చినట్లుగా సమర్పిస్తాడు. చెడులపై అందమైన గిలాఫులను చుట్టి మీ ముందుంచుతాడు. బిదతులను కూడా సత్కార్యాలుగా నమ్మబలుగుతాడు. అందుకే ఇస్లాంలోకి ప్రవేశించిన మీదట మనసు మెచ్చే విషయాలకును దైవేచ్ఛకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయానికి అప్పగించాలి. దైవ ప్రసన్నతతో సమరసం చెందని విషయాలను నిస్సంకోచంగా విడనాడాలి. ఆయత్ నంబర్ 209. فإن زللتم من بعد ما جاءتكم البينات
فاعلموا أن الله عزيز حكيم. ఆయత్ నంబర్ 209. మీ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లా సర్వశక్తిమంతుడు వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి. ఆయత్ నంబర్ 210. هل ينظرون إلا أن يأتيهم الله في ظلل من الغمام والملائكة وقضي الأمر وإلى الله ترجع الأمور. ఆయత నంబరు 110. ఏమిటి, అల్లాహ్ మరియు దూతలు స్వయంగా మేఘాల నీడలలో వచ్చి తమ కార్యాన్ని పరిపూర్తి గావిస్తారని వారు ఎదురు చూస్తున్నారా? కార్యాలన్నీ నిర్ణయం కొరకు అల్లాహ్ వైపుకే మరలించబడతాయి. కొన్ని ఖురాన్ వ్యాఖ్యానాలలో ఉన్నట్లు ఇది ప్రళయదినం దృశ్యం కావచ్చు. తఫ్సీర్ ఇబ్నె కసీర్. లేక అల్లాహ్ తన దూతలతో మేఘాల నీడలో ప్రత్యక్షమై తమ సంశయాలన్నిటినీ దూరం చేస్తే అప్పుడు తాము విశ్వసిస్తామన్నది వారి ఉద్దేశం కావచ్చు. అయితే ఇటువంటి ఇస్లాం స్వీకరణకు దైవ సన్నిధిలో ఎలాంటి విలువ లేదు. అందుకే ఇస్లాం స్వీకరణలో తాత్సర్యం చేయకండి. వీలైనంత తొందరగా ఈ సత్యామృతాన్ని ఆస్వాదించండి. మీ పరలోక జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. ఆయత్ నంబర్ 211. سل بني إسرائيل كم آتيناهم من آية بينة ومن يبدل نعمة الله من بعد ما جاءته فإن الله شديد العقاب. ఆయత నంబరు 211. మేము ఇస్రాయేల్ వంశస్థులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలను ప్రసాదించామో వారినే అడగండి. దైవ ప్రసాదితాలు తమ వద్దకు చేరిన తరువాత వాటిని తారుమారు చేసేవారు. అల్లాహ్ కఠినమైన శిక్షలు విధించగలడన్న విషయాన్ని విస్మరించరాదు. ఉదాహరణకు మూసా అలైహిస్సలాం దగ్గరున్న చేతికర్రనే తీసుకోండి. దాని ద్వారా మేము మంత్రగాళ్ల కనికట్టును కకావికలం చేశాం. సముద్రంలో నుంచి మార్గం ఏర్పరిచాం. బండరాయి నుంచి 12 నీటి ఓటలను ఉత్పత్తి చేశాం. అలాగే మేఘాల ద్వారా ఛాయను కల్పించాం. సల్వాన్ల ఆహార పదార్థాలుగా అవతరింపజేయటం ఇవన్నీ దైవశక్తికి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యతకు ప్రబల తార్కాణాలే. కానీ ఇంత చేసిన ఇస్రాయెల్ సంతతి వారు దైవాదేశాల పట్ల వైముఖ్యాన్ని ప్రదర్శించారు. దైవానుగ్రహాన్ని తారుమారు చేయటం అంటే భావం వాళ్ళు ఈమానుకు అంటే విశ్వాసానికి బదులుగా తిరస్కార వైఖరికి ఒడిగట్టారు. దైవ సందేశం పట్ల విముఖత చూపారు.